ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై వరుసగా 10వ రోజు ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్తో పాటు ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రాలు, ఇస్ఫహాన్ విమానాశ్రయంలోని F-14 ఫైటర్ జెట్లు, వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్పై పోరాటంలో తమ ఆధిపత్యం కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. సెంట్రల్ ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లో రాకెట్ ఉత్పత్తి కేంద్రం సహా క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ సెంటర్ పైన దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్లో ఐఆర్జీసీ వాయుసేన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని ఐడీఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ దాడిలో మాజీ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అమిత్ అలీ మృతి చెందారని తెలిపింది. దాడులకు ఆదేశాలిచ్చే కమాండ్ కంట్రోల్ సెంటర్ను సైతం ధ్వంసం చేశామని వివరించింది. ఇరాన్పై తమ ఆధిపత్యం కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇరాన్పై దాడులను ముగించే విషయంలో ఇజ్రాయెల్తో సంప్రదించాక నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో టైర్ జిల్లాలో 3 మృతి చెందారని లెబనాన్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 15 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 400 దాటింది. తమ భూభాగంలో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో దాడి చేశామని హెజ్బొల్లా గ్రూప్ తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 2 వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 2 పారామెడిక్లు మరణించారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 6 గాయపడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య యుద్దం తీవ్ర రూపం దాల్చడంతో లెబనాన్లో గత వారం రోజుల్లో 83 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యూనిసెఫ్ తెలిపింది. మరో 254 మంది గాయపడ్డారని వెల్లడించింది. మరోవైపు దక్షిణ లెబనాన్లోని నివాస ప్రాంతాలపై ఈ నెల 3న వైట్ ఫాస్ఫరస్ బాంబులతో ఇజ్రాయెల్ దాడి చేసిందని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఆరోపించింది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. వైట్ ఫాస్ఫరస్ వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించింది.